అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. అందరికీ నచ్చేలా రెస్టారెంట్ స్టైల్‌లో మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక పాత్ర అయితే తీసుకున్నాను. పాత్ర హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు అయితే ఫ్రై చేస్తున్నాను. ఇవి ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. గోల్డెన్ బ్రౌన్ కూడా రానవసరం లేదు. జస్ట్ ఆయిల్‌లో అలా వేసి తీసేయొచ్చు. అదే ఆయిల్‌లో నేను 5 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. హాఫ్ కేజీ రైస్‌కి. సో, మీరు ఎగ్ కొంచెం తక్కువ తినేవాళ్ళైతే గనక 3 తీసుకుంటే సరిపోతుంది. ఎగ్ ఎక్కువ స్మాష్ చేయకుండా కొంచెం ఇలా పెద్ద ముక్కలుగానే ఉంచుకోవాలండి. సో, అలా ఉంచిన తర్వాత ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే నీచు వాసన లేకుండా ఫ్రై చేసుకోవాలనమాట. అందాక ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి అయితే తీసి పక్కనుంచుకోవాలి. అదే పాత్రలో నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను కొన్ని వెజిటబుల్స్ అయితే తీసుకున్నానండి. చిన్న ముక్క క్యాబేజ్, ఒక క్యాప్సికము, 2 క్యారెట్, 5 పచ్చిమిర్చి, కొన్ని ఫ్రోజన్ బఠానీ తీసుకున్నానండి. ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకొని మనం ఆయిల్‌లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవచ్చు. మధ్యలో వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. వెజిటబుల్స్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేయాలి. మీరు ఏ రైస్ తీసుకున్నా సరే బాస్మతి అయినా, సోనా అయినా కానీ పొడి పొడిగా ఉండాలండి రైసు. అప్పుడే మనకి ఇది టేస్ట్ అనేది చాలా బావుంటుంది. రెస్టారెంట్ స్టైల్‌లో అలా ఉంటుందనమాట. సో, చూడొచ్చు మీరిక్కడ రైస్ అనేది ఇలా ఉండాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టిన జీడిపప్పు యాడ్ చేశాను. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. ఫ్రై చేసి పక్కనుంచిన ఎగ్ కూడా యాడ్ చేశాను. హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేస్తున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. హాఫ్ కేజీ రైస్‌కి రూ. 5 ఆచి గరం మసాలా యాడ్ చేస్తున్నానండి నేను. అన్నీ వేసేసిన తర్వాత ఫైనల్‌గా రైస్ అయితే విరిగిపోకుండా కలుపుకోవాలండి మొత్తం కలిసేలాగా. మొత్తం కలిపిన తర్వాత మనం అప్పుడే సాల్ట్ అదంతా చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే మనకి రెడీ అయిపోయింది. మీకందరికీ వస్తుంది. బట్ ఓసారి నా స్టైల్‌లో ట్రై చేయండి. మీకెలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇటువంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.